తెలగపిండి వడియాలు పెడుతున్నానండి. ఇది నువ్వులు గానుగపోతే నువ్వులు నూనె తీసి ఇది ఉంటుందండి, ఇది ఇస్తారు. పల్లీలది కానివ్వండి, నువ్వులు, కొబ్బరిది, ఇది మనం కూర వండుకోవచ్చు. వడియాలు, ఇది వడియాలు పెడుతున్నానండి. ఇది 2 రోజులు నానబెట్టుకోవాలి. ఇది మునిగే అంత నీళ్ళు వేస్తున్నా. 2 రాత్రులు 2 పగలు. ఒక నిమ్మకాయ రసం అండి, ఒక నిమ్మకాయ రసం వేస్తున్నా. ఉప్పు కూడా కొంచెం వేస్తున్నానండి. ఇదంతా కలిపి నానిపోతాయండి. ఇది 2 రోజులు అయినాక చూపిస్తానండి. ఇది ఇగోనండి, తెలగపిండి నానిందండి. 2 రాత్రులు 2 పగలు. దాంట్లోకండి ఇగో ఓమ, సగం స్పూన్ ఓమ, ఒక స్పూన్ జీలకర్ర, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, ఎల్లిపాయలు, ఉప్పు, ఇవన్నీ కచ్చబిచ్చ నూరుకొని దీంట్లో కలుపుకోవాలండి. కలిపేటప్పుడు చూపిస్తానండి. ఇవనండి కచ్చబిచ్చ నూరుకొని అంతా కలిపినానండి. తీసుకొని చిన్నగా ఉండలు చేసుకొని పేడలా కొత్తుకొని మనము ఎండబెట్టుకోవాలండి. ఇవనండి వడియాలు ఎండబెట్టుకోవాలండి. బాగా ఎండినాక తీసుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఈ పిండి తెలగపిండి నానబెట్టినప్పుడు 2 రోజులు అయిపోయినాక కొంచెం బూజులకు వస్తుందండి. అది నేను తీసేసి మీకు చూపించిన, ఎవరు నానబెట్టినా వస్తుంది. కానీ చాలా మంచిదండి. వడియాలు ఎండినాక చూపిస్తా. తెల్లపిండి వడియాలండి, ఎండిని బాగా. ఇది చలిదన్నంలోకి అంచుకొని తింటే బాగుంటుంది, ఊరికే తిన్న కూడా బాగుంటుందండి. ఇంతేనండి వడియాలు, పాతకాలపు పద్ధతి అండి ఇది.